హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసుకునే కొన్ని పనులని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కింద నేను బకెట్ పెట్టాను కదా, దాంట్లో ఇలా పాల ప్యాకెట్లు వేసుకుంటాను. అండ్ ఇక్కడ ప్యూరిఫైయర్ని ఎప్పుడైతే నేను పట్టుకుంటానో అప్పుడే ఆన్ చేస్తాను. ఎందుకోసం అంటే దాంట్లో ఉన్న అడాప్టర్స్ కానీ ఇంకా ఎలక్ట్రికల్ పార్ట్స్ అన్నీ ఎప్పుడు ఆన్ చేసి ఉంటే మనకి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల పోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు పట్టుకుంటామో అప్పుడు ఆన్ చేసుకున్నట్లయితే మనకు అలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నేను ఈ వాటర్ని, వేస్ట్ వాటర్ని కూడా యూస్ చేసుకుంటాను. అన్ని నీళ్ళు ఒకేసారి పట్టుకోవడం వల్ల వేస్ట్ వాటర్ కంటిన్యూస్గా వస్తుంది కదా, అప్పుడు ఈ నీళ్ళని వేస్ట్ చేయకుండా నేను ఇలా పాల ప్యాకెట్లు వాష్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇలా నెట్ లాగా ఉన్న బుట్టలో పెట్టేసి వాటర్ వడలనిస్తాను. ఈ వాటర్ని నేను ఇల్లు తుడుచుకోవడానికి, మొక్కలకి యూస్ చేస్తూ ఉంటాను. మొక్కలకి మనకి ఫ్రెష్ వాటర్ ఏం అవసరం లేదు కదా, అందుకోసం నేను ఈ వాటర్ని కలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం మీగడ మజ్జిగ చేసుకున్నప్పుడు మజ్జిగ మిగిలిపోతూ ఉంటాయి, అవి పుల్లగా ఉంటాయి కదా, వాటిని నేను ఇలా పులియ పెట్టుకుని ఒక 2 days పాటు వాటర్లో మిక్స్ చేస్తున్నాను మొక్కల కోసం. ఇవి దీంట్లో మైక్రోబ్స్ ఫామ్ అవుతాయి. ఇలా 2 days బయట పెట్టుకోవడం వల్ల అవి మన మొక్కలకి చాలా హెల్ప్ అవుతాయి, మట్టికి గుల్లదనాన్ని ఇస్తూ ఉంటాయి కదా. ఇలా నేను బియ్యం కడిగిన నీళ్లు కానీ, పప్పు కడిగిన నీళ్లు కానీ కలెక్ట్ చేసి మొక్కలకు పోస్తాను. అలాగే ఇక్కడ నేను కుళ్ళిపోయిన టమాటాని దీంట్లో మొత్తం కలిపేస్తున్నాను. ఎందుకంటే ఆ సీడ్స్ దాంట్లో ఉండి మనకి మొక్కలకి నీళ్లు పోసినప్పుడు అన్ని వైపులా అన్ని కుండీల్లో స్ప్రెడ్ అవుతాయి. అవి పడి మొలిచినట్టు మొలుస్తాయి. అవి పడి మొలిచినవి స్ట్రాంగ్గా ఉంటాయి. నేను ఇంకా కొన్ని వాటర్ పోసుకుని వాటర్ని డైల్యూట్ చేసుకుని ఇలా మొక్కలకు పోసుకుంటున్నాను. ఎండాకాలం కూడా నాకు ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలాంటి వాటర్ ఇవ్వటం వల్ల మొక్కలు కూడా ఎండకు తట్టుకోగలుగుతాయి. చూడండి, నేను ఇవన్నీ వీటన్నిటికీ పోసేసుకున్నాను. అండ్ ఇక్కడ ప్రీవియస్ నేను వేసిన టమాటా చూపిస్తాను. ఇలా మనం కుళ్ళిపోయినవి వేస్తే అక్కడక్కడ పడి మొలిచినట్లు అవుతుంది. అండ్ నేను ఇక్కడ పాల ప్యాకెట్లు ఇందాక బౌల్లో పెట్టాను కదా, ఇలా ఓవెల్ షేప్ బౌల్లో పెట్టాను. అండ్ ఇవి అటు ఇటు పడిపోతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్ తీసినప్పుడు కూడా మనకి ఏమన్నా తగిలినప్పుడు పడిపోతాయి. కాబట్టి అవి పడకుండా ఉండటం కోసం నేను ఇలా నెట్ వేస్తున్నాను దీనికి. మనకి సూపర్ మార్కెట్స్లో వెజిటేబుల్స్కి నెట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ నెట్ని నేను ఇలా యూస్ చేస్తున్నాను. దీనికి కనుక ఇలా వేసేసి కింద కట్టేసినట్లయితే మనకి పాల ప్యాకెట్లు ఎటు జరగకుండా ఉంటాయి. నేను రెగ్యులర్గా చేసే పని అదే, నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, నేను ఇలా కదుపుతూ ఉన్నా కూడా మనకి ఎటు పడవు. అండ్ మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. ఫ్రిడ్జ్లో మనకి పెద్ద పెద్ద బౌల్స్ పెట్టాలంటే మనకు ప్లేస్ ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ నేను ఈ నెట్స్ని చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా మీతో షేర్ చేస్తాను. మీకు కనుక ఇవి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఇవి నేను ఒక 10 days బ్యాక్ పెట్టిన కూరగాయలు. లోపల కవర్ లోపల వాటర్ ఉంది, అయినా సరే ఇవి పాడవలేదు. ఎందుకోసం అంటారా, మనకి కింద కవర్లో పేపర్ వేసుకుంటే పేపర్ పీలుస్తుంది. అలా కాకుండా మనం ఇలా నెట్స్తో తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకున్నప్పుడు ఆ నెట్తో సహా ఇలా కవర్లో పెట్టేస్తే అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది వెజిటేబుల్స్ పాడైపోకుండా ఉండటం కోసం. చూడండి, నేను ఇలా కీరా దీంట్లో పెట్టేసి, క్యాప్సికమ్ కానీ ఏ వెజిటేబుల్ అయినా సరే నేను ఇలా నెట్లో పెట్టేసి కవర్లో పెట్టేస్తాను. అప్పుడు మనకి ఎలా పెట్టామో అలాగే ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మీరు ఇవి హ్యాపీగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇవి కమలా తొక్కలు కానీ ఇలాంటివి ఎండబెడుతూ ఉంటాను. ఎండబెట్టినప్పుడు ఎండలో వేస్తే అటు ఇటు గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్లకుండా అన్నీ మనకి ఎండబెట్టినవన్నీ కావాలి అనుకుంటే కనుక ఇలా నెట్లో వేయండి. నెట్లో వేసి ఎండబెట్టండి. నేను ఇక్కడ అరటి తొక్కలు కూడా ఎండబెట్టుకుంటాను. మొక్కలకి ఎన్పీకే లాంటివి తయారు చేసుకోవడం కోసం ఈ బనానా పీల్స్ కూడా ఇలా టై చేసి ఎండలో పెడతాను. అది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి, దోబట్టకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా. ఇంకొక టిప్ మా పెద్దవాళ్ళ మాటల్లో, ఇది బీరకాయ కూర అండి. నీళ్లు పోయకుండా వండితే చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో కుక్కర్ విజిల్ రానివ్వకుండా స్లోగా అది మగ్గుతూ ఉంటుంది.
మూత మీద మనకు పెద్దవాళ్ళు వెనక చేసేవాళ్ళు ఈ మూత మీద నీళ్లు పోస్తే ఆ కూర అడుగంటదు, చక్కగా మొగ్గుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీగా కావాలనుకునే వాళ్ళు ఇంత ఓపికగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వింటర్లో మనకి గ్రీన్ పీస్ దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని మనం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ. ఎవ్రీ ఇయర్ నేను ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను 2 టైప్స్ చూపిస్తున్నాను, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్. ఈ డార్క్ గ్రీన్గా ఉన్న గ్రీన్ పీస్ లేతవి అండ్ ఈ లైట్ గ్రీన్గా ఉన్నవి ముదురువి. మనకి ముదురువి అయితేనే ప్రిజర్వ్ చేసుకోవడానికి పనికి వస్తాయి. ఇవి ఇయర్ మొత్తం ఎందుకు వాడాలి అంటారా, దీంట్లో విటమిన్ సి అండ్ ఈ ఉంటాయి, జింక్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి కదా, అందుకోసం నేను ఇలా ఎవ్రీ ఇయర్ ప్రిజర్వ్ చేస్తూ ఉంటాను. వీటన్నిటిని ఒలుచుకుని ఒక జిప్ లాక్లో కానీ 8 కంటైనర్లో కానీ వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి ఇయర్ మొత్తం నిలవ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.